ఫ్రెండ్స్ టెక్నోస్ 2030కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 16, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ వాళ్ళ ఆఫర్స్ అయితే రివీల్ చేసింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమెజాన్లో వీళ్ళకి సేల్ అయితే నడుస్తుంది. వన్ప్లస్ ఫ్లిప్కార్ట్లో అయితే రాదు. అమెజాన్ అండ్ వన్ప్లస్ వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు, అయితే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఆఫర్స్ మోస్ట్లీ ఆన్లైన్లో అయితే ఉండొచ్చు. ఆఫర్స్ విషయానికి వస్తే వన్ప్లస్ 13 వచ్చేసరికి 57,999 అయితే వస్తుంది. వన్ప్లస్ 13R వచ్చేసరికి 35,999 వస్తుంది. వన్ప్లస్ 13S వచ్చేసరికి 47,999 వస్తుంది. వన్ప్లస్ నాట్ 5 వచ్చేసరికి 28,749 రూపాయలకి అయితే వస్తుంది. వన్ప్లస్ నాట్ 4 వచ్చేసరికి 25,499 రూపాయలకి వస్తుంది. వన్ప్లస్ నాట్ CE4 వచ్చేసరికి 18,499 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి వన్ప్లస్ వాళ్ళ మొబైల్స్ మీద రివీల్ చేసిన ఆఫర్స్ అయితే. అండ్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే iPhone 14 రేపు సేల్కి రాబోతుంటే పెట్టారు వీళ్ళు. iPhone 14 రేపు మధ్యాహ్నం 12 గంటలకి మీరు కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి, బ్లాక్ మెంబర్స్కి రేపైతే సేల్కి తీసుకొని వస్తున్నట్టు చెప్తున్నారు. పిక్సెల్ 9 కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకి పాస్ అమ్ముతున్నారు. 2,000 రూపాయలు పెట్టి మీరు పిక్సెల్ 9 ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే పాస్ కొనుక్కోవచ్చు. సేల్ వచ్చేసరికి సేమ్ 21వ తారీఖు మిడ్ నైటే ఉంటుంది. సేల్ స్టార్ట్ అయిన 24 గంటల లోపు మీరు ఫోన్ కొనుక్కోవాలి, లేకపోతే 2K పాస్ పోతుంది. 2,000 రూపాయలు పోయినట్లే. ఐఫోన్స్ కూడా ఇది పెట్టారు. ఐఫోన్స్కి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. పిక్సెల్ ఫోన్స్ వచ్చేసరికి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. సామ్సంగ్ S24 కూడా ఉంది. పాస్ 1,000 రూపాయలు పెట్టి మీరు తీసుకోవచ్చు. సామ్సంగ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే పాస్ తీసుకుంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ నార్మల్గా మీకు సేల్లో వచ్చే ప్రైస్ కంటే ఒక 1,000 రూపాయలు తక్కువ రేటుకి వచ్చేస్తుంది. అండ్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సేల్కి సంబంధించి. వాటన్నిటికి సమాధానాలు మీకు వచ్చే రోజుల్లో అయితే వస్తాయి. సేల్కి ముందే వరకు మీకు క్లారిటీ అయితే వస్తాయి. సో మన మెయిన్ వీడియో ఉంటుంది కదా, దాని మీద వర్క్ చేస్తుంది. అది మీకు వీకెండ్ లోపు వస్తుంది. అండ్ సపరేట్ వీడియోస్ కూడా కొన్ని ప్లాన్ చేస్తుంది. పిక్సెల్ 9 గురించి చాలా మంది అడుగుతున్నారు. పిక్సెల్ 9 రివ్యూ సపరేట్ వస్తుంది. మీకు iPhone 16 Pro Max గురించి అడుగుతున్నారు. iPhone 16 Pro దాని గురించి కూడా మీకు సపరేట్ వీడియో వస్తుంది, లాంగ్ టర్మ్ రివ్యూ. అండ్ ఇంకొకటి S24 FE కూడా వర్క్ చేస్తుంది. అది కూడా మీకు 30,000 రూపాయల లోపు వస్తుంది ఫోన్. సో అది కూడా చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి బాగా అడుగుతున్న ఫోన్ వచ్చేసరికి Xiaomi 14CV. సో ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతూనే ఉన్నారు నన్ను. ఇది 26,500 రూపాయలకి వస్తుంది. ఇది అన్బాక్స్ చేసినప్పుడు ఒక వారం రోజులు ఉంది ఫోన్ నా దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఆర్డర్ పెట్టాను. ఫోన్ కూడా వచ్చింది, ఈ రోజే వచ్చింది అది. సో అది మళ్ళీ చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను మన మెయిన్ వీడియోలో. ఒకవేళ దీనికి కంప్లీట్ వీడియో కావాలంటే కాంతాని ఛానల్లో వస్తుంది ఫుల్ వీడియో, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. S24 Ultra వర్సెస్ iPhone 16 Pro Max వీడియో కూడా కాంతాని ఛానల్లో అయితే వస్తుంది. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మనం వేరే న్యూస్లోకి వెళ్ళిపోతే ఐక్యూ నుంచి ఐక్యూ 15 లీక్ అయింది. మొత్తం డిజైన్ బయటకు వచ్చింది. చూడడానికి అది వాల్ పేపర్ డిజైన్ లాగా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే కెమెరా సెటప్ సేమ్ ఐక్యూ 13 లాగే ఉంది. కాకపోతే ఫ్లాష్ ని తీసుకెళ్లి అక్కడ నుంచి కొద్దిగా పక్కకి తీసుకెళ్లి పెట్టారు. అదే డిజైన్ లో చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ Qualcomm ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 2K డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒక పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ కూడా మంచి కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారు. 8,000 mm² కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్ ఇది. అండ్ ఈ ఫోన్ డిసెంబర్ లోపు ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ ఇంకొకటి బయటకు వచ్చిన లీక్ ఏంటంటే ఈ ఫోన్ లో మీకు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఉంటుంది. రిఫ్లెక్షన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే మీరు చూస్తున్నప్పుడు. ఇది ఒక చేంజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ నేమ్ కూడా మీకు చెప్పా కదా 8 Elite Gen 5 అని చెప్పేసి, ఇది Qualcomm కన్ఫర్మ్ చేసింది. ఇదే పేరుతో అయితే Qualcomm 8 Elite సక్సెసర్ 8 Elite 2 కాదు, 8 Elite Gen 5 అనాలి మనం. ఎందుకంటే లాస్ట్ టైం మీరు 8 Gen 1, 8 Gen 2 ఇట్లాంటి ప్రాసెసర్ చూసారు కదా, ఇది 5th జనరేషన్ ప్రాసెసర్ అంటే వాళ్ళకి, అందుకే 8 Gen 5 పెట్టారు. మధ్యలో ఎలీట్ ఎందుకు వచ్చిందంటే 8 Elite Gen 5 ఎందుకు పేరు పెట్టారంటే ఎలీట్ అనేది వీళ్ళు ఫ్లాగ్షిప్ సిరీస్ అంట, అందుకని చెప్పేసి ఎలీట్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేవన్నీ ఇలానే ఉంటాయంట. 8 Elite Gen 5, నెక్స్ట్ 8 Elite Gen 6 అలా వస్తాయి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్. అండ్ దీని కింద ఇంకొక బడ్జెట్ అని చెప్పలేము, కొద్దిగా దీనికన్నా లో పవర్ ప్రాసెసర్ ఒకటి తీసుకొని వస్తారు. దీని తమ్ముడు అని చెప్పొచ్చు. దానికి 8 Gen 5 అని చెప్పేసి పేరు పెడుతున్నారు. రెండు ప్రాసెసర్స్ Qualcomm సెప్టెంబర్ 23వ తారీఖు అట్లా అనౌన్స్ చేస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. 8 Gen 5 వచ్చేసరికి మీరు 50,000 రూపాయలు ఫోన్స్లో చూస్తారు. 8 Elite Gen 5 వచ్చేసరికి మోస్ట్లీ 50,000 రూపాయలు పైన ఉన్న ఫోన్స్లో అయితే చూస్తాం. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద చూసుకుంటే మౌస్ ప్యాడ్ జస్ట్ 83 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ LG మానిటర్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. LG 22 inch ఫుల్ HD మానిటర్, ఇది 100Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LCD మానిటర్, AMD ఫ్రీ సింక్ కూడా ఉంది. అండ్ గేమింగ్ కూడా దీనికి కొద్దిగా యూజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ 5,579 రూపాయలకి అయితే వస్తుంది. SBI కార్డ్ మీద కూడా డిస్కౌంట్ వస్తుంది. మొత్తం కలుపుకొని 5,579 రూపాయలకి మంచి డీల్ ఇది కూడా. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మెటా నుంచి మెటా కనెక్ట్ అని చెప్పేసి సెప్టెంబర్ 17, 18 డేట్స్ లో వీళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో వీళ్ళు మెటా రైబాన్ గ్లాసెస్ ఉన్నాయి కదా, దాని అప్గ్రేడ్ వర్షన్ తీసుకొని రాబోతున్నారు. వీటి వీడియోస్ కూడా కొన్ని లీక్స్ అయిన బయటకు వచ్చినాయి. సో ఈ గ్లాసెస్ చూస్తే మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి రైబాన్ గ్లాసెస్ లో లాస్ట్ జనరేషన్ అయితే డిస్ప్లే ప్రొజెక్షన్ అయితే ఏమి ఉండదు. సో దీనిలో మాత్రం మనకి డిస్ప్లే కనిపిస్తుంది. దీనిలో మెసేజ్ మనం రిప్లై అవ్వచ్చు, మెటా అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు, నావిగేషన్ చూపిస్తుంది, ట్రాన్స్లేషన్ చూపిస్తుంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలియాలంటే రేపు అనౌన్స్ చేస్తారు. దీన్ని రేపు
ఎల్లుండిలో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi 15 సిరీస్ తర్వాత డైరెక్ట్ 17 సిరీస్కి వెళ్తుంది. మధ్యలో Xiaomi 16 అయితే ఉండదు. 17 సిరీస్లో స్పెషల్ ఏంటంటే ప్రో మ్యాక్స్లో మీకు బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు డిజైన్ కూడా బయటకు వచ్చింది. ప్రో అల్ట్రా కూడా ఉంటుంది. ఇటు పైన అల్ట్రా మోడల్ అయితే బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, ఎందుకంటే దానిలో కెమెరా సెటప్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో ఓన్లీ ప్రో మ్యాక్స్ మోడల్స్కే ఉంటుంది. ఇండియాకి కూడా ప్రో అయితే వస్తుంది. 17 ప్రో రావచ్చు అండ్ 17 అల్ట్రా ఈ 2 మోడల్స్ రావచ్చు. ప్రో మ్యాక్స్ రాకపోవచ్చు. ఈ ఫస్ట్ ఫోన్స్ స్నాప్డ్రాగన్ 88 Gen 5తో అనౌన్స్ చేసేది. మోస్ట్లీ క్వాల్కామ్ రిలీజ్ చేయగానే ఈ ఫోన్స్ వస్తాయి నాకు తెలిసి Xiaomi 17 సిరీస్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుని నాగేంద్ర అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ అన్న, నేను జొమాటో డెలివరీ బాయ్, 20K వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ హైయెస్ట్ బ్యాటరీతో ఫోన్ కావాలంటున్నారు. 2 ఆప్షన్లు ఉన్నాయి అక్కడ. ఒకటి పోకో X7 Pro ఉంటుంది, ప్రజెంట్ సేల్లో మీకు 19,999కి వస్తుంది. దాంట్లో కూడా మీకు IP68-69 రేటింగ్ ఉంటుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి రియల్మీ P3 Pro ఉంటుంది, అది కూడా మంచి ఫోనే. దాంట్లో కూడా మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. రియల్మీ వస్తారు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. పోకో X7 Pro వస్తారు 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 2 మంచి ఫోన్సే. ఒకవేళ మీకు కొద్దిగా లైట్ వెయిట్ కావాలి అనుకుంటే, కొద్దిగా కర్వ్డ్ స్క్రీన్స్ ఇట్లాంటివి ఇష్టపడే వాళ్ళైతే మాత్రం P3 Pro బాగుంటుంది. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ పోకోలో 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. కానీ దానిలో ఇంకా వీళ్ళు 90 కానీ 120 FPS గేమింగ్ ఎనబుల్ చేయలేదు, 60 వరకే రన్ చేస్తుంది. 2 మంచి ఫోన్స్. ఒకసారి వీటి వీడియోస్ మన ఛానల్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. 2 బాగానే ఉంటాయి. నెక్స్ట్ మనకి జెమినై ఓపెన్ చేయగానే మనకి క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నానో బనానా కొత్త ఫీచర్ అయితే వచ్చింది. దీన్ని రకరకాలుగా వాడుతూ ఉన్నారు. అబ్బాయిలు రోజా పువ్వు పెట్టుకొని ఫోటోలు, అమ్మాయిలు శారీలు కట్టుకొని ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తున్నారు. పొలిటీషియన్, క్రికెటర్స్ని ఎవరిని వదలట్లేదు, అందరి మీద వీటిని ప్రయోగిస్తున్నారు. అండ్ దీని మీద ఒక అమ్మాయి అయితే ఒక వీడియో చేసింది. తను ఫోటో అయితే ఇచ్చింది. దానికి నానో బనానాకి మన ఫోటో ఇస్తే అది క్రియేట్ చేసింది. ఫోటో ఇచ్చి శారీ కట్టమంటే ఆమె నార్మల్గా నిండు పంజాబీ డ్రెస్ వేసుకున్న ఫోటో ఇచ్చింది. జెమినై అయితే అమ్మాయికి శారీ కట్టింది, ట్రాన్స్పరెంట్ శారీ కట్టింది. ఈవెన్ అమ్మాయి పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది భుజానికి, ఆ పుట్టుమచ్చ కూడా అక్కడ కనిపిస్తుంది. యాక్చువల్ అమ్మాయి అప్లోడ్ చేసిన ఫోటోలో పుట్టుమచ్చ అట్లాంటివి అయితే ఏం లేవు, ఫుల్ కవర్ బాడీ. దీనిలో మాత్రం పుట్టుమచ్చ కూడా కనిపిస్తుంది. సో అమ్మాయి ఒక వీడియో చేసింది ఆ పుట్టుమచ్చ గురించి, దానికి ఎలా తెలుస్తుంది ఇది అని చెప్పేసి. మొత్తం మీ డేటా మొత్తం ఇంటర్నెట్లో ఇస్తూ ఉంటారు కదా, సో అది రీడ్ చేయగలదు. దాన్ని బట్టి మీకు ఇవన్నీ ఇమేజెస్ అన్ని క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ అమ్మాయిలు ప్రైవసీకి మీకు ఇష్టపడే వాళ్ళు, ఇంటర్నెట్లో ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇట్లాంటి అసలు ట్రై చేయకండి. వీటి జోలికి కూడా వెళ్ళకండి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, అది ఖచ్చితంగా మీకు ప్రైవసీ అయితే మోస్ట్లీ ఉండదు. వీటి వల్ల కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇట్లా మీరు ట్రై చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు. కొంతమంది ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అబ్బాయి అయితే క్లిక్ చేసి 70,000 రూపాయలు పోగొట్టుకున్నాడు, మొత్తం బ్యాంక్ అకౌంట్ నుంచి ఎగిరిపోయినాయి. సో ఎక్కడ పడితే అక్కడ లింక్స్ క్లిక్ చేస్తే ఇట్లనే ఉంటుంది అనమాట. ఈ నానో బనాలు ఇవన్నీ మీరు ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్ జెమినై యాపే ఉంటుంది. జెమినై యాప్లో మీరు ట్రై చేయొచ్చు. ఇట్లా ఎవరి లింక్స్ పెడితే ఆ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు. ఇదనే కాదు, అన్నోన్ లింక్స్ మీద ఎప్పుడు క్లిక్ చేయొద్దు, చాలా ప్రమాదకరమైంది. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ అండ్ మిస్టర్ బీస్ట్ వీళ్ళిద్దరు ఒక కొత్త నెట్వర్క్ తీసుకురాబోతున్నట్టు అమెరికాలో రూమర్స్ అయితే వస్తున్నాయి. టెలికామ్ నెట్వర్క్స్ ఇవి, జియో ఎయిర్టెల్ ఉన్నాయి మనకి అట్లా అనమాట. అక్కడ పాపులర్ వచ్చేసరికి T-Mobile, AT&T, వెరిజాన్ ఇట్లా నెట్వర్క్స్ అయితే ఉంటాయి. సో వీళ్ళకి పోటీగా మస్క్ అయితే ఆల్రెడీ స్పెక్ట్రమ్స్ కూడా కొనుక్కున్నాడు $17 బిలియన్ పెట్టి. స్పేస్ ఎక్స్ లో భాగంగా దాన్ని తీసుకొని వస్తారు. మిస్టర్ బీస్ట్ వచ్చేసరికి బీస్ట్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అనుకుంటాయి అనమాట. వాటి నుంచి తీసుకురాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. వీళ్ళిద్దరు 2026 సంవత్సరంలో కొత్త టెలికామ్ నెట్వర్క్స్ అయితే అమెరికాలో తీసుకురాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఊబర్ నుంచి ఊబర్ న్యూయార్క్ లో జోబీతో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు హెలికాప్టర్ రైడ్స్ తీసుకొని రాబోతున్నారు. నార్మల్ హెలికాప్టర్స్ ఉంటే వాటిలో ఊబర్లో బుక్ చేసుకుని రైడ్స్ అయితే చేయొచ్చు. అది న్యూయార్క్ లో దీన్ని తీసుకొని రాబోతున్నారు. 2026 లో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇది వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం కొద్ది సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం, 5 million సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.